హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్‌లో దొరికే కెమికల్స్, డీఐవైస్ ఇలాంటివన్నీ వాడి మీ హెయిర్‌ను డ్యామేజ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే మానేయండి. పార్లర్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి. ఇది ఓన్లీ హెయిర్ ప్యాకే కాదండి. మీ హెయిర్‌ను సాఫ్ట్‌గా, సిల్కీగా, షైనీగా, ఒత్తుగా మారుస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ఒక్కసారి వాడితే చాలండి. మీ హెయిర్ గూడా ఇలా సాఫ్ట్‌గా, సిల్కీగా, బౌన్సీగా మారుతుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ వాడాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను, తప్పకుండా వినండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. మనకు వైట్ హెయిర్స్ ఉన్న ఈ ప్యాక్ సూట్ అవుతుంది. లేదు మనకు బ్లాక్ హెయిర్స్ని మనం బ్రౌన్గా మార్చుకోవాలి, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మంచి లుక్ కావాలి, ప్రిటీ లుక్ కావాలి, అండ్ పిక్స్ తీసుకునే వాళ్ళకైతే సైడ్ నుంచి మనకు మన హెయిర్ షైనీగా బ్రౌనిష్గా కనిపిస్తుంది కదా. ఇలాంటి వీళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ న్యాచురల్ పద్ధతిలో మనం ఈ హెయిర్ ప్యాక్ ఇవాళ ట్రై చేస్తున్నాం. బీట్రూట్ మన హెయిర్కు ఒక మంచి షేడ్ని ఇస్తుంది, అండ్ దాంతోపాటు హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇందులో మనం అవిసె గింజలు యాడ్ చేసాం కాబట్టి మన హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో ఒక్క ప్యాక్ ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయొచ్చండి. పిల్లలైనా, పెద్దలైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరికైనా సూటబుల్ అయ్యే ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ అవసరం లేదు, ఎటువంటి డిఐవైస్ అస్సలు అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, అది కూడా మనకు న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ కలర్ని మనం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు హెయిర్ గ్రోత్ని కూడా మనం ఫాస్ట్గా బూస్ట్ చేయొచ్చండి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వాల్యుబుల్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను. సో వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసేద్దాం. హెయిర్ ప్యాక్ ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఐరన్ కడాయిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. రూ. 2 బ్రూ సాచెట్ వస్తాయి గదా! 2 రూపీస్‌వి అవి 2 తీసుకున్నాను. ఒకవేళ మీకు 5 రూపీస్‌ది దొరికిందంటే అది ఒక్కటి తీసుకోవచ్చు. బ్రూ లేదు అంటే నెస్‌కెఫే అయినా తీసుకోవచ్చండి. ఈ 2 మంచి షేడ్‌నిస్తాయి హెయిర్ కలర్‌ని. సో, ఇది ఇందులో యాడ్ చేసుకున్నాము. లేదు అండి ఇవి 2 దొరకలేదు, అవైలబుల్ లేదు అంటే టీ ఆకు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనం టీ చేసుకుంటాం గదా, అది గూడా. సో, నెక్స్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అవిసె గింజలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ రౌండ్ స్లైసెస్ లాగా బీట్రూట్ కట్ చేసుకున్నానండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ మీరు కట్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఇందులో యాడ్ చేసాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు సన్నని మంటపై 8 నిమిషాల వరకు మనం బాగా మరిగించుకోవాలండి. ఇది ఒక మంచి డార్క్ షేడ్ కలర్ వస్తుంది, బాగా మరుగుతుంది. అంతవరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఈ మరిగిస్తూ మనం వీటి బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. కాఫీ పౌడర్ ఇది నేచురల్‌గా మన హెయిర్‌కు ఒక డార్క్ టింట్‌ని ఇస్తుంది. లైట్ బ్రౌన్ షేడ్‌ని ఇస్తుంది. మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ గ్రోత్‌ను బూస్ట్ చేస్తుంది. పల్చగా ఉన్న జుట్టును మందంగా మారుస్తుంది. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండి. ఇది హెయిర్‌కి ఒక మంచి డార్క్ షేడ్‌ని ఇస్తుంది. బర్గండి టింట్ ఇస్తుంది. హెన్నాతో మనం మిక్స్ చేసి పెట్టినట్లయితే హెయిర్ చాలా షైనీగా, సిల్కీగా మారుతుందండి. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్‌ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది. డ్రై స్కాల్ప్, ఫ్రీజీ స్కాల్ప్, డ్యామేజ్ స్కాల్ప్‌ను రిపేర్ చేస్తుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. మన ఓవరాల్‌గా హెయిర్‌కు మంచిదండి బీట్రూట్. మనం ఇలా పెట్టిన జ్యూస్ తీసి మనం పెట్టిన స్కిన్, హెయిర్, మనం తిన్నా, తాగినా ప్రతి ఒక్క దానికి బీట్రూట్ చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇది బాగా మరిగించాను. ఒక మంచి డార్క్ షేడ్ అయితే వచ్చేసింది. తర్వాత మనం చల్లారిన తర్వాత దీన్ని మనం వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం వడగట్టుకున్న టోనర్ ఉంది గదా, ఇది మనం డైరెక్ట్ స్కాల్ప్‌లో అయినా స్ప్రే చేయొచ్చు. లేదు అంటే మనం హెయిర్ వాష్ చేస్తాం గదా, ఆ టైంలో ఇందులో మనం షాంపూ మిక్స్ చేసి కూడా హెయిర్ వాష్ చేయొచ్చండి. ఈ ప్రాసెస్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. షాంపూ డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేసినట్లయితే ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఉంటాయండి. చిక్కు ఎక్కువగా పడే వాళ్ళకి, రఫ్, డ్రై, ఫ్రీజీ హెయిర్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, ఇక్కడైతే నేను హెన్నా మిక్స్ చేసుకున్నాను. ఒకటొచ్చేసి గోరింటాకు పొడి అండి. ఒకటొచ్చేసి ఇంకోటి ప్యాకెట్ దొరుకుతుంది గదా హెన్నా. ఈ 2 మిక్స్ చేసుకున్నాను. ఇవి 2 లూజ్ తీసుకున్నాను నేను. ఒకవేళ మీకు ఇవి దొరకదు అన్నట్లయితే మీరు నిషా గాని, షెహనాజ్, హీనా ఇలా దొరుకుతాయి గదా ప్యాకేజింగ్, అవి మిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను ప్యాకేజింగ్ చెప్పాను గదా, ఇవన్నీ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తాయండి. లేదు మాకు బ్లాక్ కావాలి అంటే హీనా, ఇండిగో ఇలా వస్తాయి గదా, ఇవి గూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా ప్యాక్ మొత్తం ఇలా కలిపేసి మీకు టైం ఉంది అన్నట్లయితే ఓవర్‌నైట్ అలానే వదిలేయండి. లేదంటే కనీసం 4, 5 గంటలు ఇది బాగా నాననివ్వాలి. డ్రై పౌడర్స్ కదండీ! యాక్టివేట్ అవ్వడానికి మనం కొద్దిగా టైం ఇస్తే సాఫ్ట్‌గా దీని కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా స్మూత్‌గా తయారవుతుంది.
సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ హెన్నా ప్యాక్ మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టైనా అప్లై చేయొచ్చండి. చాలా చల్లదనాన్ని ఇస్తుంది మన స్కాల్ప్‌కి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలండి. అవిసె గింజలు ఇవి ఒక నేచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తాయి మన హెయిర్‌కి. మన హెయిర్‌ను ఇన్‌స్టంట్ మాయిశ్చర్ ఇస్తాయి. హెయిర్ సాఫ్ట్‌గా, సిల్కీగా, షైనీగా మారుతుందండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్ చేస్తుంది. ఈ అవిసె గింజలు మనం డైలీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి తిన్నట్లయితే అండి, మనకు అదర్ హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి. మన లేడీస్‌కి చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. హార్మోనల్ మనకు బ్యాలెన్స్ అవుతాయి. స్కిన్, హెయిర్, అదర్ హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి. సో, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి కాబట్టి మన లేడీస్‌కైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, తినడానికి గూడా ట్రై చేయండి. తప్పకుండా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇందులో మనం కలిపాం కదా గోరింటాకు పొడి. ఇది గూడా మన హెయిర్‌కు నేచురల్‌గా కండిషనర్ ఇస్తుందండి. హెయిర్‌ను బలంగా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. మన స్కాల్ప్ వేడి, చల్లదనం అండ్ బయట మనకు పొల్యూషన్ వల్ల మన స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది మనకు తెలియకుండానే. సో, వీటన్నిటిని అది రిపేర్ చేస్తుంది. సో, గోరింటాకు పొడి, గోరింటాకు ఏదైనా మనం యూజ్ చేస్తే మన ఓవరాల్ చేతులకే కాదండి తలకు గూడా మనకు చాలా మంచిది. సో, వీటి బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నారండి. ఈ ప్యాక్ ఒకవేళ మీకు ఫస్ట్ టైమ్‌లోనే ఒక మంచి కలర్ రావాలి, పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే డ్రై హెయిర్స్‌లో పెట్టండి. అంటే మనకు వెంట్రుకల్లో అసలు ఆయిల్ లేకుండా, నూనె లేకుండా ఉంటాయి కదా! ఆ హెయిర్స్‌లో పెడితే ఫస్ట్ టైమే మనకు ఒక మంచి రిచ్ కలర్ వస్తుందండి. లేదు మనం హెయిర్ ప్యాక్ గ్రోత్ కోసం పెడుతున్నాం, హెయిర్ గ్రోత్ కోసం పెడుతున్నాం అంటే అన్నట్లయితే ఆయిలీ హెయిర్స్‌లో అయినా అప్లై చేయొచ్చు. ఒక 40-50 మినిట్స్ అలానే వదిలేయండి. ఆ తర్వాత ఒకవేళ మీరు డ్రై హెయిర్‌లో అప్లై చేసినట్టయితే షాంపూ అస్సలు యూజ్ చేయకండి. సో, చూడొచ్చండి ఫస్ట్ టైమ్‌లో ఒక నేచురల్ బ్రౌన్ కలర్ ఎంత సిల్కీగా, సాఫ్ట్‌గా, షైనీగా హెయిర్. అసలు మనకు చాలామంది కంప్లెయింట్ ఏం చెప్తారంటే, మనం ప్యాక్ అప్లై చేసిన తర్వాత మా హెయిర్ చాలా డ్రై అయిపోతుందండి, రఫ్ అయిపోతుందంటారు. సో, ఇక్కడ మీరు రిజల్ట్స్ చూడొచ్చు. ఎక్కడే గాని నా హెయిర్ అసలు డ్యామేజింగ్‌గా, రఫ్‌గా, డల్‌గా అస్సలు అనిపించట్లేదు. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండి. ఎవ్రీ వీక్ ఒక్కసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఇలాంటి ఒక్క హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా పెట్టండి. హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. హెయిర్ కలర్ గూడా ప్రొటెక్ట్‌గా ఉంటుంది. మీకు ఒకవేళ వైట్ హెయిర్స్ లేకున్నా, బ్లాక్ హెయిర్‌ని మీరు బ్రౌన్‌గా మార్చాలనుకున్నా, లేకున్నా గూడా మీరు ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి ఖచ్చితంగా పెట్టండి. ఇలాంటి హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ థిక్‌నెస్ అవుతుంది. అదే పల్చని జుట్టు ఒత్తుగా గూడా మారుతుంది. అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ గూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఈ కాలంలో మనకి 25, 30 కల్లా వైట్ హెయిర్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి గదా! సో, వీటిని గూడా మీరు చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. అంత తొందరగా కాకుండా వైట్ హెయిర్స్ వస్తాయి ఖచ్చితంగా అందరికీ వస్తాయి. కానీ ఆ ప్రాసెస్ కొద్దిగా స్లో అయిపోతుంది. ఇలాంటి కలర్స్ వల్ల మన హెయిర్ పిగ్మెంట్ అనేది తగ్గకుండా హెల్తీగా ఉంటుంది. సో, అందుకనే నేను ఇలాంటి హెయిర్ ప్యాక్స్ ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. సో, మీరు గూడా ట్రై చేయండి. నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అండి ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్‌ను ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఇలాంటి నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ నా ఛానల్‌లో మీ అందరికీ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.